తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి అప్గ్రేడ్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిందన్నారు. పేదలు, కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ చొరవ తీసుకోవడంతో ఇది సాధ్యమైందన్నారు. ఈ విజయం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ల కృషి ఫలితం ఉందన్నారు. తిరుమల, నాయుడుపేట, వరదయ్యపాలెం, ముత్తుకూరులో ఈఎస్ఐ సబ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు ఎంపీ గురుమూర్తి. అప్పటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి జిల్లా ప్రాంతంలో దాదాపుగా 6 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య అవసరాలను తీర్చే ఈఎస్ఐ సర్వీసెస్లు ఇంకా బాగా మెరుగుపరచాలని, ఇంకా అదనంగా మరో 2 100 బెడెడ్ హాస్పిటల్లో కావాలని ఉండేటట్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపడం జరిగింది. దానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం జరిగింది. శ్రీ సిటీలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడెడ్, అలాగే నెల్లూరు జిల్లాలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్ని కట్టడానికి ఈఎస్ఐ కార్పొరేషన్ ముందుకు రావడం జరిగింది. దానితో పాటు 2023లోనే తిరుపతి జిల్లాకు సంబంధించి 4 సబ్ సెంటర్లను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి నాయుడుపేట, ముత్తుకూరు, తిరుమల, వరదయ్యపాలెంలో పెట్టాలని ఈఎస్ఐ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సో ఇలా రోగుల యొక్క భద్రత కోసం, అలాగే కార్మికులు, కర్షకుల యొక్క జీవన విధానం బాగుండాలని సో అప్పుడు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క చర్యలు హర్షణీయం. ఆ ఫలాలే ఇప్పుడు అందుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కొంతమంది మిత్రులు అంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఓన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు సో ఆన్ ప్రాసెస్లో జరిగేటివి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదు. దీని వెనక 3 సంవత్సరాల కృషి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అనిర్వచనీయమని తెలియజేస్తూ, ఇలాంటి విష ప్రచారం మానుకొని వాస్తవాలని వాస్తవంగా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను.